హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. రెడ్ క్యారెట్ 1 కిలో, 1/2 లీటర్ పాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, అన్స్వీటెండ్ కోవా 100 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, చక్కెర 1/2 కిలో, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఈ క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. క్యారెట్లన్నీ పీల్ తీసేసి ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోవాలి. ఈ రెడ్ క్యారెట్లు కానీ దొరకకపోతే మనం రెగ్యులర్గా వాడుకునే ఆరెంజ్ క్యారెట్లు కూడా వాడుకోవచ్చు. ఈ రెడ్ క్యారెట్లని ఢిల్లీ క్యారెట్లని కూడా అంటారు. ఈ క్యారెట్లను ఇలా తురిమేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాండీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పది నిమిషాలు అలా వేగిన తర్వాత చక్కెర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత 5 నిమిషాలు చక్కెర పాకంలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత పాలు పోసి హై ఫ్లేమ్లో పాలు దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పాలన్నీ ఎగిరిపోయి ఇలా బుడగలు వస్తున్నప్పుడు కోవా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్స్వీటెండ్ కోవా కానీ లేకపోతే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే కొద్దిగా చక్కెర తగ్గించి వేసుకోవాలి. కోవా కొద్దిగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కోవా పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. కోవా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకోవాలి. ఈ హల్వా తినేటప్పుడు కొద్దిగా వేడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.